దేవుని యొక్క ఘనమైన నామముకు స్తోత్రములు కలుగునుగాక. చిన్న ప్రార్థనతో వాక్యాన్ని ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్దాం. సర్వశక్తి ప్రేమగల మా ప్రభువ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి ప్రేమను బట్టి నీ వాత్సల్య చొప్పున తండ్రి దినము అనుదినము మమ్మల్ని కాచి కాపాడుతూ సజీవ లెక్కలో నుండి నీ మాటలు వినుటకు, వాటి ద్వారా తండ్రి మా యొక్క జీవితాలను సరిచేసుకున్నటకు, నీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించుటకు, మా హృదయములకు వివేచనను తెలివి జ్ఞానము దైత్యమని, మా జీవితాల్లో మీ యొక్క మార్గములు సిద్ధపరచమని, వినువారికి చెవులుండునుగాక, హృదయము గ్రహించునుగాకని మా ప్రభును మీ ప్రీక్మాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. చాలా కాలం తర్వాత మీ దగ్గరికి రావటం జరిగింది. బ్రదర్ పాస్టర్ ఉదయభూషణ్ గారు, నేను చాలా కాలం నుండి స్నేహితులమే, కానీ ఈ స్థలం నాకు నేను అనుకోవటం మెసేజ్ మొదటిసారి వచ్చాను. ఒకసారి వచ్చి గ్రీటింగ్స్ ఏదో చెప్పి వెళ్ళాను. అందుని బట్టి దేవుని స్తోత్రం. ఈ దినం మరి దేవుని యొక్క వాక్యంలో కొన్ని మర్మాలు మనము ధ్యానం చేద్దాం ప్రియులారా. మొదటిగా మన రాజు ఏమై ఉన్నాడు, మన రాజు ఆయన చెప్పే మాటలు, దేనికోసం ఈ లోకానికి వచ్చాడు, తద్వారా నీవు నేను గ్రహించాల్సిన విషయాలు ఏంటి, ఆ తర్వాత వినడానికి కావాల్సిన విషయాలు ఏంటి అని కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మార్కు సువార్తికుడైన మార్కు సువార్త 8వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకటి ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 18వ వచనం. చాలు. ఇక్కడ ప్రభువారు ఒక చక్కని మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకునరా అనే 3 మాటలు మనకు తెలియజేస్తున్నాడు. మనందరికి కూడా కన్నులున్నాయి, చెవులున్నాయి, జ్ఞాపక శక్తి ఉంది, ఆలోచించే శక్తి ఉంది, అనేక రకమైన ఈవులు మనకిచ్చాడు ప్రభు. ఏ సందర్భంలో ప్రభు ఈ మాటను అక్కడ వాడుతూ ఉన్నాడంటే, ఆ అధ్యాయంలో మనము ఆ మొదటి నుంచి ఒకసారి గమనించుకుంటూ వెళ్ళినట్లయితే ప్రియులారా, యేసు ప్రభువారు ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు జనులు అనేకులు వచ్చారు. వారి బోధలు విన్నారు. వినిన తర్వాత అక్కడొక కార్యము మనకి చూస్తూ ఉన్నాం. చాలా ప్రొద్దుపోయింది. వాళ్ళను ఇళ్లకు పంపించడం ఇష్టం లేక ప్రభువారు వారిని, ఆ జనసమూహమును లేక శిష్యులను ఉద్దేశించి 2 మాటలు అడుగుతూ ఉన్నారు. మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. ఇక్కడ 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపల్ని ప్రభు ఏం చేశాడు అంటే ప్రార్థన చేశాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చెల్లించినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా భోజనం చేసినట్లు మనం చూస్తున్నాం. ఎంతమంది ఉన్నారు? 4,000 మంది ఉన్నారు. ఆ తర్వాత ప్రియులారా, మరొకసారి వారు ఆయన ధోని ఎక్కి దల్మత ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా జనులు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ ఒక మాట అడుగుతూ ఉన్నారు ప్రియులారా. ఏంటి అంటే, ఆకాశము నుండి యొక్క సూచక్రియను చూపుమని ఆయనను అడిగిరి. ఆయనతో తర్కింపసాగిరి. ఆయన నోటి మాట చేత ఒక సూచక్రియ చేశాడు. ఎలాగ చేశాడు? దేవునికి వాటిని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి విరిచి పంచుడి అన్నాడు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్స్. ఆయన నుండి ఆ బ్లెస్సింగ్స్ తీసుకొని వారికి ఇచ్చారు.
ఇక్కడ ఏమంటున్నారంటే ఆకాశము నుండి ఒక సూచక్రియ చేయమంటున్నారు. అక్కడ తర్కించటం మొదలుపెట్టింది ప్రియులారా. ఆ తర్వాత ఆయన ఆ మాటలు తర్కన లేక మాటలు విన్నప్పుడు తన యొక్క ఆత్మలో ఎంతో నిట్టూర్పు విడిచినట్లు మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆయన నిట్టూర్పు విడుస్తూ ఒక మాట అంటూ ఉన్నాడు, ఈ తరము వారు ఎందుకు సూచక్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక్రియను అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా ధోని ఎక్కి అద్దరికి పోయెను. అక్కడ వారు ఆయన చేసిన కార్యాన్ని చూశారు, కానీ ఆ తర్వాత వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఆకాశము నుండి ఒక సూచక్రియ చెయ్యి అని చెప్తున్నారు. అక్కడ తర్కం జరిగింది, బాగా వాదనలు జరిగినాయి ప్రియులారా. అప్పుడు తన యొక్క ఆత్మ లేక తన మనసు లేకపోతే నిట్టూర్పు లేక మనసు బాధపడినట్లు మనం చూస్తున్నాం. ఆ బాధలో ఒక మాట అంటూ ఉన్నాడు, ఈ తరం వారికి ఎలాంటి కార్యాలు జరగవు అన్నాడు. అంతే. బాగా ఆలోచించండి. ఎందుకు అంటున్నాడంటే మనము చూసాము, కన్నులారా విన్నాము, ఆలోచించాం అనే మాటకు మనం వెళ్తున్నాం అన్నమాట. వారు చూశారు, ఆయన రొట్టెలు తీసుకోవడం చూశారు, చిన్న చేపలు తీసుకోవడం చూశారు, ఎత్తి ప్రార్థించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పంచడం చూశారు, ఎన్ని గంపలు ఎత్తారో చూశారు. ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు ప్రియులారా. ఇంకా ఆకాశం నుండి సూచక్రియలు అడుగుతూ ఉన్నారు. ఆ తర్వాత కొన్ని కిందకు వెళ్ళినట్టయితే ప్రియులారా, ఇక్కడ కూడా ఈ మాట మాట్లాడుతూ ఎన్న వచనం అంటే 16వ వచనం, వారు తమ యొద్ద రొట్టెలు లేవనియు తమలో తాము ఆలోచించుకునేది. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకొంచున్నారు? అక్కడికి వెళ్ళిన తర్వాత రొట్టెలు ఉన్నాయని అడుగుతూ ఉన్నాడు ప్రియులారా. అక్కడ లేవన్నారు. ఎందుకు లేవంటున్నారని అడుగుతున్నాడు ప్రియులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కార్యాలు చూస్తూ ఉన్నారు, అంటే గ్రహించటం లేదు. కనులుండి చూశారు, చెవులార విన్నారు, గ్రహించటం లేదు. మీరు ఎందుకు అంటున్నారు మా దగ్గర ఉన్నాయంటే? మనం ఏదైనా కూడా మన జీవితాల్లో కూడా మనం ఏది అడిగినా మనకు ఉన్నాయి, జరిగినవి, ఇది ఇస్తాడు అంతే. మనము ఏది అడిగినా దేవుడు నాకు ఇచ్చాడు, పర్లేదు, లేకపోయినా అది ఉన్నాయి అంతే. వీ హ్యావ్. మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో అవి మనకు ఉన్నాయి, అది సమయానికి ఉపయోగొస్తాయి, ఆ క్షణంలో మనకు ఉపయోగపడవచ్చు. మనకు ఎప్పుడైతే ఆపద ఉంటుందో మనం అడిగి అప్పుడు మనం ముందుకు వస్తాయి ప్రియులారా. మన జీవితాల్లో చాలామంది చూసే ఉంటాం, గ్రహించే ఉంటాం. అదే ఇక్కడ ఆ సంఘటన మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ తర్వాత ఇక్కడ యేసు ప్రభు వారు మరలా 5,000 మందికి ఎలాగ ఆహారం పెట్టాం, మీరు ఎన్ని గంపలు ఎత్తారని వాళ్ళని రిపీట్ చేస్తూ ఈ అధ్యాయాలన్నీ కూడా మాట్లాడుతూ ఈ మాట అక్కడ అడుగుతూ ఉన్నాడు ప్రియులారా. అయితే ఈ 3 మాటల్లో ఒకటి, కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకునరా అనే 3 మాటలు ఉన్నాయి. అయితే ఈ దినము మనము ఒక విషయాన్ని గురించి, ఆత్మీయ అంధత్వం అనే మాట గురించి మనం మాట్లాడుకుందాం ప్రియులారా. ఎందుకంటే సమయం కొద్దిగా ఉంది. ఆత్మీయ అందం అంటే కన్నులుండి కూడా చూడలేకపోతున్నాం. ఆ విషయంలో ఒకసారి యోహాను సువార్తకు వెళ్దాం ప్రియులారా. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం ప్రియులారా. చాలా ప్రియులారా, ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి. ఏ పండుగ, ఏ మహాదినం? ఒకసారి మనము ఇశ్రాయేలు కాలములో లేక మోషే ఉన్నప్పుడు ధర్మశాస్త్రములో వారికి ఇచ్చిన పండుగ దిన ఆచారాలు, 8 దినాలు వారు పండుగ చేస్తారు ప్రియులారా.
ఈ 8 దినాల్లో కూడా సంవత్సరానికి ఒకసారి ఆ 8 దినాలు పండుగ చేసేటప్పుడు గుడారాలు పండుగ అంటారు. ఈ పండుగ చేసేటప్పుడు మొదటి దినాన వారికి ఉన్నది కొంత అర్పిస్తూ ఉంటారు. ఆ తర్వాత క్రమేపీ తగ్గిస్తూ రాను రాను చివరి దినమున వారికి కలిగిన అవన్నీ కూడా అర్పిస్తారు ప్రియులారా. ఇది ఆ పర్వదినం. ఆ పర్వదినాన అంటే ఇది అధ్యాయంలో మనం అన్నీ చదవాల్సిన అవసరం లేదు, టూకీగా చెప్తున్నాను ప్రియులారా. ఆ పర్వదినాన దేవుడు అక్కడికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అంత్య దినమున అంటే చివరి రోజున వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఎవడైనను దప్పికొనే ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అంటూ, దప్పిక అంటే ఏమన్నా మంచినీళ్ళు ఇస్తాడేమో, బాణాలు తెస్తాడేమో అనుకుంటున్నారేమో అని వెంటనే ఒక వర్డ్ వదిలాడు ప్రియులారు. చూడండి, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవన్ నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఈ మాట ఎక్కడుందో ప్రియులారా? ఒకసారి యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా. అది నెక్స్ట్ కూడా చదువు. చాలు. ఇక్కడ మనం వాక్యము ఇందాక యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఒక మాట మాట్లాడారు. ఏమనంటే, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఈ మాట మనము చూసినట్లయితే, నేను దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఈ మాట చెప్పాడు ప్రియులారు. అలాగే మరొక స్థలములో ఇదే అధ్యాయము 49వ అధ్యాయంలో ఉన్న యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 10వ వచనం ఒకసారి చూద్దాం. చాలు. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా 2 స్థలాల్లో కూడా మాట్లాడుతూ 49లో ఏమంటున్నాడంటే, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును. కరుణించేవాడు ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. కరుణగల దేవుడు కదా, కనికరించే దేవుడు. వారిని ఎక్కడికి తోడుకుపోతాడట? నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. ఎంత చక్కని మాట అండి. ఈ నీటి బుగ్గలు ఎక్కడుంటాయో అంటే వాని కడుపులో ఉండును అని మరొక స్థలంలో రాయబడ్డది. వాని కడుపులో నుండి జీవపు ఊటలు ప్రవహింపచేయుదును అని వ్రాయబడ్డది. ఎవరైతే ఇందాక ఇక్కడ అన్నాడు మా యోహాను సువార్తలో, నాయందు విశ్వాసముంచి, అది ఆ మాట ఎప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ప్రతి కార్యమందు విశ్వాసం ఉంచాలి. అది ప్రతి కార్యము కూడా. అప్పుడు అది ఫలిస్తుంది, ఊటలు ఊరుతుంది.
అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి వారికి ఆకలైనను దప్పి అయినను కలుగదు, ఎండమాములైనను ఎండైనను వారికి తగులదు. నిజమే, వారు ఇశ్రాయేలు ప్రజలు ఎండ తగలకుండా చూడని కార్యము వారి చూసి వారి జీవితంలో ఎర్ర సముద్రంను పాయలుగా చేసిన దేవుని యొక్క కార్యాన్ని మనం కూడా చూడలేము. వారు ఒక్కరే చూశారు. వారు నడిచేటప్పుడు ఫరో రథాలు వచ్చినప్పుడు వారిని వెంబడించినప్పుడు అవి వినిగిపోయినాయి. వీరేమో సాఫీగా నడుచుకుంటూ పోయేస్తూ ఉన్నారు. వారికి ఎండ తగలలేదు, నీళ్లు లేవు, చక్కని మార్గంలో నడిపించాడు ప్రభు. సముద్రం దాటిన తర్వాత కూడా 40 ఏళ్ళు వారిని పోషించి వారి బట్ట మాయలేదు, వారి చెమట కార్చలేదు, దినము పోషించాడు ప్రభు. వీటన్నిటినీ కూడా మరిచిపోతూ ఉన్నారు ప్రియులారా. మాకొక రాజు కావాలి అని మరలా అడుగుతూ ఉన్నారు, మాకొక నాయకుడు కావాలి అంటూ ఉన్నారు. ప్రభు కార్యాలు మర్చిపోతూ ఉన్నారు. ఇవి ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే ప్రియులారా, మనం కూడా మన జీవితాల్లో చేసిన వాటిని మరిచిపోతూ ఉంటాం. అప్పుడు దేవుడు మనకి ఒక శ్రమ కలిగించి, లేక మనము చేసిన వాటిని బట్టి శ్రమ వచ్చినప్పుడు అవి జ్ఞాపకం వస్తాయి. ఆనాడు దేవుడిని ప్రార్థన చేస్తే ఈ కార్యం చేశాడు కదా, నేను ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళకూడదు? ఎక్కడ తిరిగినా ఈ పని కావటం లేదు, నేను తిరిగి నా దేవుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కార్యం అవుతుందని నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు? అదే ఆత్మీయ అంధత్వం. మనము దేవుని కార్యాలు మన జీవితాల్లో కూడా చూసాం. బైబిల్ గ్రంథంలో కూడా మన పితరుల పట్ల కూడా జరిగిన కార్యాలు చదివాము, చూసాము, లేక విన్నాము, గ్రహించాం. అయినా కూడా మనము తప్పిపోతూ ఉన్నాము. ఆత్మీయ అంధత్వం అనేది మనకి ఏర్పడుతూ ఉంది. అయితే ప్రియులారా, దేవుడు ఇక్కడ యోహాను సువార్తలో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, తన యందు విశ్వాసముంచుబోవారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ఇక్కడ పొందబోవు ఆత్మ అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున తన కుమారుని లోకానికి పంపాడు. అయితే ఆది కాండములో చాలామంది కొన్ని ఏమంటారు వర్షిప్స్ వాళ్ళు లేక విభాగాల వాళ్ళు త్రియేక దేవుని గురించి మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా. బైబిల్లో లేదు కదా, ఎందుకు మనము ఆ మాట వాడాలి అని. అయితే హీబ్రూ భాష నుండి ఈ యొక్క బైబిల్ని తర్జుమా చేసిన తర్వాత కొన్ని పదాలు తెలుగులో సంస్కృతంలో ఉన్న పదాల అర్థాలు వచ్చేటట్టు కొన్ని చేయబడ్డాయి ప్రియులారా. అయితే ఆది కాండంలో మనం చూసినట్లు అక్కడ నరుణ్ణి లేక మనలను చేయటానికి వారు బహువచనముగా అక్కడ మాట్లాడినట్టు మనం చూస్తాం. నరులను మన పోలిక చొప్పున చేయదము అనే మాటను వాడినట్టు చూస్తున్నాం. అయితే ఈ యొక్క సందేహాన్ని తొలగించటానికి సొలొమోను మహారాజు ద్వారా కొన్ని వాక్యాల్ని వారి ద్వారా మనకు వివరించారు ప్రియులారా. కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము ఇక్కడ చూసినట్లయితే 30 వచనములో, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఎవిడెన్స్, యేసుక్రీస్తు ప్రభువారు మహిమలో తన యొక్క పరిశుద్ధాత్మ లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక అంటే ఒకనిగా ఉన్న ఆ యొక్క రూపాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి సొలొమోను మహారాజు ద్వారా కొన్ని వచనాలు రాయించాడు. ఏమనట,
ఆయన యొద్ద ప్రధాన శిల్పినై. అది ఈ యొక్క మన యొక్క శిల్పాన్ని చెక్కడానికి ముందుగా ప్రధాన శిల్పాన్ని ముందుగా ఆయన ఉన్నాడు. ఆ తర్వాత 22వ వచనములో, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగచేసెను. ఆ తర్వాత, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము వరకు పూర్వము నేను నియమింపబడి తిని. ఆ తర్వాత, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. భూమిని దాని మైదానములు ఆయన చేయక మునుపు, నేల మంటిని రవంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలాధారములు ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులో మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరకు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిగా ఉన్నాను అని చెప్తున్నాడు ప్రియులారా. ద ఎవిడెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ మాటలు మరి వారు ధర్మశాస్త్రంలో వినలేదా? ధర్మశాస్త్రంలో చదవలేదా? లేక వారు ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితాలను చూడలేదా? అదే మాట, ఆకాశం నుండి ఇంకా సూచక్రియలు ఎందుకు నాయనా? మీలో ఉంటాయి సూచక్రియలు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచి యేసు నామములో ఇది కలుగును గాక అంటే కలుగుతుంది ప్రియరా. ఆమేన్, హల్లెలూయా. అది ఆకాశం నుండి కాదు, మీలో ఉన్నవాడు దేవుడు. ఆయన నామము ద్వారా, ఆయన బలపరిచిన నామము ద్వారా, ఆయన ఇచ్చిన ఆత్మ ద్వారా, ఆయన ఇచ్చిన శక్తి ద్వారా మీరు చేయగలరు. ఆకాశము నుండి అక్కర్లేదు. అందుకని అక్కడ శపించాడు, ఈ తరము వారికి ఏం జరగదు అని. విశ్వసించలేదు, ఆయన విశ్వసించలేదు. ఆయన మాటలు వింటున్నారే కానీ మర్చిపోతూ ఆయన కార్యాలు చూస్తున్నారే కానీ వాటిని కూడా జ్ఞాపకం చేసుకోలేకపోతున్న సమయంలో ఉన్నారు ప్రియులారు. అజ్ఞానమైన అంధకారంలో ఉన్నారు, అంధత్వం అనే గుడ్డితనంలో ఉన్నారు, చెవిటి అనే అంధత్వంలో ఉన్నారు. అన్నీ కూడా అదే మాట యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. కనుక ఇవన్నీ మనము ధ్యానం చేసినప్పుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు అంత కఠినంగా అక్కడ మాట్లాడారంటే అదే విషయం. ఎందుకంటే ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాను, అయినా కూడా వారు గ్రహించలేకపోతూ ఉన్నారు అంటున్నారు. చివరిలో ఒక ఇదే అధ్యాయంలో 34వ వచనం చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, తన వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళ్ళని మాట, అవునా? వారితో శిష్యులతో చెప్తున్నారంటే ఇంకా ఆయన వెళ్ళలేదు. సిలువ అనే మాటను వచ్చేసింది అంటే రాబోయే కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహానికి చెప్తూ ఉన్నారు. ఏమనంటే, తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, తన శిష్యులను పిలిచాడు, వారందరిని కూడా పిలిచాడు. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షింపగను కోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకొనును. ఎంత చక్కగా వివరణ ఇచ్చాడు ప్రభువారు. ముందుగానే శిష్యులకు తెలియజేశాడు, జనసమూహానికి సువార్తను అందించాడు. నేటి దినాల్లో సువార్తను ప్రకటించమంటే
మనము దేవాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళు పూజలు చేసుకునే దగ్గరికి వెళ్ళి కరపత్రాలు ఇస్తే ఏం లాభం? ఏమీ లాభం ఉండదు. సువార్త ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలంటే ఒకసారి లూకా సువార్త నేను కొద్ది నిమిషాల్లో ముగిస్తాను. 6వ అధ్యాయము 20 వచనంలో నేను చదువుతూ ఉంటాను. శిష్యులందరిని పిలిచాడు ప్రియులారా. వాళ్ళ వైపు చూశాడు. వాళ్ళని ఏర్పరచుకున్న తర్వాత ఏ విధమైన సంఘటనలు జరుగుతాయో, ఏ విధమైన ధన్యతలు ఉంటాయో, సువార్తను ఎందుకు ప్రకటించాలో ఇక్కడ చాలా చక్కగా వివరించాడు. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. హల్లెలూయా. మనకి ఈ లోకంలో బీదత్వం ఉండొచ్చు, ఏమి లేకపోవచ్చు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన చిత్త ప్రకారము జీవిస్తే ఆయన రాజ్యానికి వారసులం. ఆయన రాజ్యంలో నీవు నేను కూడా ఉంటాం. ఏమీ బాధపడవద్దు. తర్వాత, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదురు. ప్రియులరా, ఈ మాట నేను నా జీవితంలో ఎరిగాను. మొట్టమొదటిసారి నేను పరిచర్యకు వచ్చినప్పుడు ఆకలి అనేది ఎరిగాను. అయినా కూడా పగలంతా సువార్త ప్రకటించి అనేక స్థలాల్లో ప్రకటించి వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనం ఉండేది కాదు. ఏదో చాయ్ బిస్కెట్ తిని ఇంటికి వచ్చిన తర్వాత ఏమీ ఉండేది కాదు. కొద్ది సమయంలో ఎక్కడి నుంచో భోజనం వచ్చేది ప్రియులారా. అలాగా 32 సంవత్సరాలు నా పరిచర్యలో కొనసాగిస్తూ దేవుడు అంచెలంచెలుగా ఎదిగిచ్చాడు ప్రియులారా. అయితే మహాభయంకరమైన రోగం కూడా నన్ను చుట్టింది ప్రియులారా. 2021లో కోవిడ్ బాధితుని ప్రియులారా. 21 డేస్ ఐసీయూలో ఉన్నా. నేను పాస్టమ్ గారు ఇద్దరం కూడా 20 రోజులు. నన్ను 21వ రోజున దేవుడు లేపి లోకానికి తీసుకొచ్చాడు. పాస్టమ్ గారిని ప్రభువు పిలుచుకున్నాడు 30 రోజుల తర్వాత. ఇది దేవుని యొక్క కార్యం. ఈ దినం మీ మధ్య నేను ఉన్నానంటే ప్రియులారా, దేనికి నేను వెనకాడను. సువార్త ప్రకటించడమే నా పని. సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘానికి 12 సంవత్సరాలుగా అవుట్రీచ్ పాస్టర్గా పనిచేశాను. స్టిల్ వీఆర్ వర్కింగ్ విత్ సెంటినరీ. ఆ తర్వాత జైల్స్ మినిస్ట్రీ నాకు పరిచయం ఉంది ప్రియులారా. లాస్ట్ బిఫోర్ వీక్ అంతా కూడా ఆ ప్రాంతాలు విజయవాడ, గుంటూరు, ఆ సబ్ జైల్స్ అన్నీ కూడా తిరిగి పరిచయం చేశాను. ఎందుకు చెప్తున్నానంటే ఆకలి బీదతనం అనేది కూడా ఏది మనకి ఆలోచించటానికి వీల్లేదు. ఎందుకు తెలుసా? ఒకటి, ఆకలి అనేది ఉంటే దేవుడు మనకు తృప్తినిస్తాడు. బీదతనం ఉంటే మనకు ధన్యత్వం ఉంటుంది, దేవుని రాజ్యం ఉంటుంది. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకేమంటాడు చూడండి. మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదే అని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఇండును. మన అంత నిరీక్షణ ఒకటే, ద హెవెన్ కదా. మనందరి నిరీక్షణ అది ఒక్కటే. మన పితరులు ఎవరో చనిపోయినప్పుడు ఒక పాట పాడుతూ ఉంటాం. వాళ్ళు ఏమైనా వింటారా? పరదేశుల్లో ఈ పాట పాడుతున్నాను, మీరేమనుకోదు. ప్రియురారామున పొరిమిదిగాదిపుడు నిశ్చయముగా అని ఎవరికండి? మనకే. చనిపోయిన వారు వినరు కదా, మనకే. కనుక ఆ పాటలో రచయితలు రాసిన అర్థాన్ని మనం కానీ ధ్యానం చేసుకుంటే నిజమే, ఈ లోకం కాదు మంది. ఆ లోకం చనిపోయిన యొక్క కార్యక్రమాల్లో లేక ఆ ఫినరల్ సర్వీస్లో కూడా ఒక వర్డ్ చెప్తూ ఉంటాం మనం. ఆ ప్రభు దిగి వచ్చినప్పుడు ముందుగా మనం లేవు,
ముందుగా మనకంటే ముందు చనిపోయిన వారు లేక ప్రభువునందు నిద్రించిన వారితో ఆయన వచ్చు, ఆ తర్వాత మనము ఆయనతో కూడా వెళుదాము. ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మాటలు మనం వినాలి, గ్రహించాలి, ఆ తర్వాత వాటిని ఇతరులకు మనం చెప్పాలి ప్రియులారా. చివరిగా ఒక మాట చదువుకొని నేను ముగిస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము అగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ఉన్నారు. చాలమ్మా. యేసుక్రీస్తు ద్వారా అంతే దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఒక చోట అంటాడు, మీ దేహములు దేవుని యొక్క ఆలయము. ఆత్మ సంబంధమైన మందిరాలు మనం, ఆత్మ సంబంధమైన బిడ్డలం కనుక రోమీయులు రాసిన పత్రికలో ఒకే మాటతో క్రీస్తు ఆత్మ మీలో ఉంటే మీరు దేవుని కుమారులు. క్రీస్తు ఆత్మ లేనివాడు వాడాయన వాడు కాదు. డిక్లేర్. ఆయన ఆత్మ కలిగి ఉన్నట్లయితే ఆయన వారము, ఆయన కుమారులము, కుమార్తెలము. ఆయన ఆత్మ లేనివారు ఆయన వాడు కాదు. ఆయన ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని యొక్క కుమారులు, కుమార్తెలని ఆయన వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఈ దినము చిన్న మందగా మనము చేరి ఆయన ఆత్మ సంబంధమైన మాటలతో తృప్తిపరచబడుచున్నాం. మనకి ఒకవేళ ఇక ముందు అలాంటివి ఉంటే తీసివేసి దేవుని కార్యాలు జరిగిద్దాం, దేవుని క్రియలు జరిగిద్దాం. ఎందుకంటే మనము పరిశుద్ధ బల్ల సమీపముగా ఉన్నది. బలలో చేయి వేయటానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు ప్రియులారా. ఆ అధికారమును బట్టి మనము బలలో చేయి వేయటానికి మనము ముందుకు వెళుతూ ఉన్నాం ప్రియులారా. అయితే మనము పరీక్షించుకోవాలి ప్రియులారా, పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రతి దినము కూడా రొట్టె విరుచుట యందును మరి అపోస్తుల యొక్క సహవాసం నడిచింది. మనకైతే మరి ఆ రొట్టెను ప్రతిదినము విరవటానికి సమయం లేదు కనుక మరి మొదటి వారము లేక వారానికి ఒకసారి ఆయన శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని వాటిలో పాలు పొందటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒకసారి మనం అందరము కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ఎందుకంటే మనం పరీక్షించుకునే సమయం వచ్చింది ప్రియులారా. ఆ పరీక్షలో నీవు నేను కూడా ఆయన యొక్క నిత్య జీవములోనికి, నిత్య మార్గములోనికి అడుగు పెడతానికి అర్హత, క్వాలిఫికేషన్స్, ఆథరైజేషన్స్ అన్నీ కూడా మనకి కలగాలని ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ప్రభు అంటూ ఉన్నాడు, విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు, జీవాహారము నేనే అంటూ ఉన్నాడు ప్రియులారా. విశ్వసించువాడు నిత్య జీవము కలవాడు. ఆయనందు మనకు విశ్వాసం ఉండాలి ప్రియులారా. ఆయనందు విశ్వాసం ఉన్నట్లయితే మనకు నిత్య జీవం ఉంటుంది ప్రియులారా. అంటూ ఒక మాట అంటూ ఉన్నాడు, మా పితరులు అరణ్యములో ఉన్న మన్నాను తిని చనిపోయింది, దీన్ని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అని చెప్తూ ఉన్నాడు. దాన్ని మనం విశ్వసించాలి.
ఈ రొట్టె, ఈ యొక్క ద్రాక్షారసము ఆయన యొక్క శరీరము పరలోకము నుండి వచ్చిందని మనం విశ్వసించాలి ప్రియులారా. ఆయన శరీరములో పాలి భాగస్థులమై ఉన్నామని విశ్వసించాలి ప్రియులారా అంటూ ఉన్నాడు ప్రభు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఎల్లప్పుడూ జీవించునంటే ఒకవేళ ఈ శరీరం ఉండకపోవచ్చు, మన ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తుంది. ఇందాక మన వాక్యం చదివాం ప్రియులారా, యుగ యుగములు ఆయన సన్నిధిలో మనము జీవిస్తామని. అక్కడ పగలు ఉండదు, రాత్రి ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏమీ ఉండదు. యుగ యుగములు ఆయన సింహాసనమందు మనం ఉంటామని మనం ప్రకటన గ్రంథంలో చదివాం. నిజమే, అదే చెప్తున్నాడు ప్రభు. ఈ ఆహారం భుజించితే వారెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనం బలను సమీపించుచున్నప్పుడు వీటిని ఆలోచించాలి. ఎందుకంటే ఒకవేళ మన ఆలోచనలో కానీ మన హృదయంలో కానీ ఏమైనా దోషం ఉన్నట్లయితే ప్రభువుకి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే ప్రభువుకు మనం అప్పగించుకుంటామో ఆయన వాటిని తీసివేస్తాడు ప్రియులారా. ఎందుకంటే దావీదు రాసిన 139వ కీర్తనలో కూడా అదే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఏమనంటే, యెహోవా నన్ను పరీక్షించు, దేవా నన్ను పరీక్షించు, అయా నా ఆలోచనలు తెలుసుకోనాయన ప్రభు, అయా నీకు ఆయాసమైన మార్గము నాయలో ఉందమో తీసేయి ప్రభు అని మనకై మనము ఆ పరీక్షించుకునే అధికారము, పరిశోధించే అధికారము ఆయనకి అప్పచెపుదాం ప్రియులారా, ఆయనకి అప్పచెపుదాం. ఎందుకైతే మనకైతే మనం తీసుకోలేము ప్రియులారా. ఆయనకి అధికారం ఇచ్చినట్లయితే ఆయన తీసివేస్తాడు ప్రియులారా. నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందుందేమో చూడము, నిత్య మార్గములోనికి నన్ను నడిపించుము అనే మాటను మనము నెమరు వేసుకున్నట్లయితే, ప్రభువా నా యొక్క జీవితాన్ని, నా ఆలోచనలు, నా హృదయ రహస్యాలన్నింటినీ కూడా నీకు అప్పచెప్పుతున్నాను ప్రియులారా. దేవా, కనుక నీవు వాటిని తీసివేయి అని మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే బలలో చేయి వేయబోతున్నాం. ఆయన శరీరాన్ని మనం తాకబోతున్నాం, ఆయన శరీరాన్ని మనం భుజించబోతున్నాం, ఆయన రక్తాన్ని మనం పానం చేయబోతున్నాం ప్రియులారా. ఈ లోక సంబంధమైన రొట్టెను, ఈ లోక సంబంధమైన ద్రాక్షారస్సును మనం పుచ్చుకొంచున్నప్పుడు వీటన్నిటిని మన హృదయంలో ఉంచుకోవాలి ప్రియులారా. ఎప్పుడైతే వాటిని మనము ఆ విధంగా ధ్యానం చేస్తామో ప్రభు ఆత్మ మనలో ఉంటుంది ప్రియులారా. ఆ ఆత్మ ద్వారా తన కార్యాలు జరిగిస్తాడు, పరిశుద్ధపరచబడతాం. ఆ పరిశుద్ధమైన, ఆ పవిత్రమైన బలలో చేయటానికి దేవుడు అధికారం ఇస్తాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రములు కలుగునుగాక. పరీక్షించుకోండి, బలలోకి వెళదాం.